హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో టాలీవుడ్లో వచ్చే హర్రర్ మూవీస్ని కేవలం చిన్న హీరోలు అలాగే హీరోయిన్స్ మాత్రమే ఎందుకు తీస్తారు, స్టార్ హీరోస్ ఎందుకు హర్రర్ మూవీస్ తీయరు, అలాగే వీరు ఫ్యూచర్లో హర్రర్ మూవీస్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ హీరోస్ అందరూ హర్రర్ మూవీస్ తీయకపోవడానికి మొదటి కారణం ఆడియన్స్ హర్రర్ మూవీస్ ఎక్కువగా చూడరని భావిస్తారు. అందుకే స్టార్ హీరోస్ అందరూ హర్రర్ మూవీస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. అలాగే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అంటే ఉనికి పడతాం, నాగవల్లి లాంటి హర్రర్ మూవీస్ తీసినా ఆ సినిమాలు అంతగా హిట్ కావలేదు. అలాగే మన సెకండ్ జనరేషన్ హీరోస్ హర్రర్ మూవీస్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే కమర్షియల్ మూవీస్తో ఎంతో స్టార్డమ్ని సంపాదించుకుంటున్న వీరు హర్రర్ సినిమాలు తీయవలసిన అవసరమే లేదు. కానీ ప్రేక్షకులు మాత్రం తమకు ఎంతో ఇష్టమైన స్టార్ హీరోస్ని హర్రర్ మూవీస్లో చూడాలని ఇష్టపడతారు. అలాగే ప్రభాస్ గారు మారుతి గారితో కలిసి రాజ్ డీలక్స్ అనే హర్రర్ మూవీని తీయబోతున్నారు. ఈ సినిమా తర్వాత అయినా స్టార్ హీరోస్ అందరూ హర్రర్ మూవీస్ తీసే అవకాశాలు ఉంటాయేమో చూడాలి. అలాగే స్టార్ హీరోస్ హర్రర్ మూవీస్ తీయకపోవడానికి ఒక కారణం స్టార్ డైరెక్టర్ హర్రర్ మూవీస్ స్టోరీస్ రాయకపోవడం. ఒకవేళ ఒక స్టార్ డైరెక్టర్ ఒక హర్రర్ స్టోరీతో స్టార్ హీరో దగ్గరికి వెళ్తే వారు ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్స్ అందరూ వారు తీసే సినిమాలతో ముందుగానే ఫిలిం మేకింగ్ ప్రూవ్ చేసుకొని ఉంటారు. కాబట్టి వారితో స్టార్ హీరోస్ హర్రర్ మూవీస్ తీసే అవకాశాలు ఉంటాయి. కానీ చిన్న డైరెక్టర్తో స్టార్ హీరోస్ హర్రర్ మూవీస్ తీసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు చిన్న డైరెక్టర్తో సినిమాలు చేసి ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే వారి స్టార్డమ్ తగ్గిపోతుంది. అందుకే వారు చిన్న డైరెక్టర్తో హర్రర్ సినిమాలు చేయడానికి ఇష్టపడరు. అలాగే స్టార్ హీరోస్ హర్రర్ మూవీస్ తీయకపోవడానికి మరొక కారణం వారి ఫ్యాన్స్ తమని అలా చూడడానికి ఇష్టపడకపోవడం. మన టాలీవుడ్లో అభిమానులు వారు అభిమానించే హీరో మీద విలన్ ఎటువంటి దెబ్బ వేయకూడదు, అలాగే హీరో ఎవరికి భయపడకూడదు అని అనుకుంటారు. ఒకవేళ సినిమాలలో హీరో ఇలా లేకపోయినా, సినిమాలో ఫైట్స్ లేకపోయినా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అందుకే స్టార్ హీరోస్ అందరూ వారు తీసే సినిమాలలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటారు. అందుకే స్టార్ హీరోస్ హర్రర్ మూవీస్ చేయడానికి ఇష్టపడరు. అలాగే మన టాలీవుడ్లో వచ్చిన చాలా హర్రర్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటిలో బాగా గుర్తొచ్చే సినిమాలు అరుంధతి, అవును 1, అవును 2, రాజుగారి గది, అలాగే రీసెంట్గా వచ్చిన వసుధ మూవీ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా టాలీవుడ్లో స్టార్ హీరోస్ హర్రర్ మూవీస్ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.